ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి మొట్టమొదటి గ్రంథం, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల్లో మొదటి గ్రంథం, ధర్మశాస్త్రాల్లో కూడా మొదటి గ్రంథం, మొదటిది అని అర్థం వచ్చేది ఆదికాండం. ఆదికాండము అంటే ఆది కాలంలో ఉన్న విషయాలన్నిటినీ తెలియజేసే కాండము. ఆదిలో ఏముంది? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనమే ఇలా స్టార్ట్ అవుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు అని. ఈ మొదటి 5 గ్రంథాలని అంటే ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే రచించాడు. వీటిని దేవుని యొక్క మాటలతో, దేవుడు చెప్పినప్పుడు ఆయన రాసిన మాటలు ఇవి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆదికాండాన్ని మనం అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను అవుట్లైన్స్ మీ జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ అల్టిమేట్. ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు సులభంగా అర్థం కావడం కోసం ఏ అధ్యాయంలో ఏముంది ఏంటి అనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తున్నాను. మీరు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, స్థానిక సంఘాల్లో జరిగే ఆరాధనలకు మీరు అటెండ్ అవ్వాలి. అప్పుడే మీరు పూర్తిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోగలుగుతారు. సో ఇప్పుడు ఆదికాండములో ఉన్న 50 అధ్యాయాల అవుట్లైన్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొదటి అధ్యాయంలో దేవుడు ఆదికాండంలో అనేక విషయాలు రాయించి పెట్టాడు. అదేంటి అంటే, సృష్టి ప్రారంభంలో భూమి నిరాకారముగా శూన్యంగా ఉంది. ఒక ఆకారం లేదు, శూన్యంగా ఉంది. దేవుని ఆత్మ అగాధ జలము పైన అల్లాడుచుండెను. చాలా మందికి ఈ విషయం తెలియక అల్లాడుతుందండి దేవుని ఆత్మ. అల్లాడటం కాదు మాస్టర్, అది అలలు ఆడుట, దాన్ని అల్లాడుట తెలుగు పదం. అది ఇంగ్లీష్ బైబిల్ చూస్తే మూవింగ్ అపాన్ ద వాటర్స్. దేవుని ఆత్మ ఆ జలములపై అలలాడుతుంది. అది దాని ఒరిజినల్ మీనింగ్. అది దేవుడు అల్లాడిపోయాడండి ఆది కాలంలో అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. సో అలా అయిన తర్వాత దేవుడే అనుకున్నాడు, సృష్టించి ఈ సృష్టి నిరాకారముగా ఉన్న దానికి ఒక ఆకారం చేయాలి అని అనుకున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడండి, దయ్యం ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే, అది చెప్పి మొదలు పెడతా. దేవుడు అనాది కాలం నుంచి ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయన ఎవరి చేత సృష్టింపబడేవాడు కాదు. ఆయన ఉన్నాడు, స్వయంభూడు అంటారు. అంటే ఉన్నవాడు అంతే. ఆయన పేరు ఏంటంటే ఉన్నవాడు. ఎవరు చేయలే, ఆయన ఉన్నాడు అంతే. ఎవరు చేయకుండానే ఉన్నాడు, ఉన్నవాడు. ఆయన పేరు కూడా అదే. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన దగ్గర అనేక మంది కోట్ల కొలది దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉండేవారు. ఆ ఆరాధనలో ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ అనే దూత ఆయన మీద తిరుగుబాటు చేసి గర్వించి పడద్రోయబడ్డాడు. ఆ దేవదూతతో పాటుగా మరికొంతమంది కూడా పడద్రోయబడ్డారు. వీళ్ళందరినీ అపవిత్రాత్మలు, సాతాను, దయ్యములు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. ఇది నేపథ్యం. దేవుడు సృష్టిని చేయటం మొదలుపెట్టాడు. 7 దినాలని బైబిల్ రాయబడింది. 6 దినాల్లో దేవుడు సృష్టిని చేశాడు. సృష్టి క్రమం మనం చదివితే అన్నిటినీ, భూమి ఆకాశం కలిసి వేరు చేయడం, సముద్రాలని భూమిని వేరు చేయడం, సూర్యచంద్ర నక్షత్రాలు, అలాగే భూమి మీద మొట్టమొదటిగా వృక్షాలు, జంతువులు, ఇవన్నీ కూడా. చాలా మందికి ఒక డౌట్, చెట్టు ముందా విత్తు ముందా అంటుంటారు. బైబిల్ ప్రకారం చెప్తుంది కదా, దేవుడు విత్తనాలు గల చెట్లను పుట్టించడం. సో ఆ తర్వాత అవే వచ్చేసింది. ఇలా సృష్టిలో అవసరమైన అన్నీ కూడా చేశాడు. కొంతమంది పరిశోధకులు ఈ చెట్టు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు అని అంటారు. ఒరే, అన్ని సంవత్సరాలు సృష్టి ప్రారంభం కాలేదు కదా అని ఒక డౌట్ కొంతమందికి వస్తుంది. నిజమే, దేవుడు మాట్లాడినప్పుడు అవి అలా అయినాయి, అవటమే అలా అయినాయి. అవి పుట్టి అన్ని రోజులు కాలేదు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు అంత ఏజ్ వాటికి వచ్చేసింది ఆటోమేటిక్గా. ఈ కొండలు పుట్టి కోట్ల సంవత్సరాలు అయిందండి, సృష్టి పుట్టి కోట్ల సంవత్సరాలు కాలేదు, కానీ ఆయన వాటిని చేసినప్పుడు నోటి మాట చేత అవే అలా అయిపోయినాయి అంతే. ఓకేనా? అదనమాట విషయం. సో మొదటి అధ్యాయంలో సృష్టి క్రమంతో పాటుగా దేవుడు మనిషిని చేసినటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, 6వ దినమున దేవుడు మనుషుల్ని తన పోలికలో సృష్టించాడు. తన పోలికలో సృష్టించాడు. ఆదాము అంటున్నారు. ఆదాముని దేవుడు తన పోలికను సృష్టించాడు. అక్కడ మన స్వరూపమందు మన పోలిక అన్నాడు. అంటే త్రిత్వమై ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు.
తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన పోలిక చొప్పున చేదుమని చేసి ఈ సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి ఆశీర్వదించాడు. 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి, సృష్టి మొత్తం మీకు అప్పగిస్తున్నానని దేవుడు వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిచ్చాడు. 2వ అధ్యాయం నాటికి మనం చూసినట్లయితే 7వ రోజున విశ్రమించాడు. 6 రోజులు మాత్రమే పనిచేశాడు. 7వ దినమున విశ్రమించాడు. ఆ తరువాత 7వ దినాన్ని ఆశీర్వదించాడు. అదే విశ్రాంతి దినంగా మారింది. ఆదాము పక్కటెముక నుంచి అవ్వను చేసి వాళ్ళని ఏదేను అనే ఒక తోటలో ఉంచి ఆ తోటను సేద్యపరచడానికి నదిని సృష్టించాడు దేవుడు. ఏదైనా తోటను తడపడానికి 4 శాఖలైంది. ఈ రోజుకి ప్రపంచ పటంలో నదులు కనిపిస్తాయి. యూఫ్రటీస్ అనే నది గురించి వినుంటారు. ఆ యూఫ్రటీస్ నది దేవుడు సృష్టించిన దాంట్లో నుండి వచ్చిన ఒక శాఖ మాత్రమే, అది ఒక భాగం, అది ఒక కెనాల్. అది అలా ఏదైనా తోటలో ఉంటూ చక్కగా అన్ని పండ్లు తింటూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి చెప్పాడు 2 పండ్లు తినొద్దన్నాడు. ఒకటి మంచి చెడులను తెలియజేసేది, రెండవది జీవవృక్ష ఫలం. ఈ 2 తినకుండా ఉండమని. సాతాను యొక్క ప్రలోభాలకు లొంగిపోయి, సర్పరూపంలో వచ్చిన సాతాను ప్రలోభాలకు లొంగిపోయి హవ్వ తాను తిని తన భర్తకు కూడా ఇచ్చేసింది. ఫలితంగా అక్కడ పశ్చాత్తాపం లేదు వాళ్ళలో. దేవుడు వచ్చి అడిగినప్పుడు అవును నేను తప్పు చేశాను క్షమించను అనలేదు. వాళ్ళు పాపాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద వేసుకున్నారు తప్ప క్షమించమని అడగలేదు. ఫలితంగా అవ్వ శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, భూమి శపించబడింది, సర్పం శపించబడింది. అప్పుడే మరణం వచ్చింది మానవ జాతికి. దేవుని ప్రణాళికలో మరణం లేదు, పాపం వల్ల వచ్చింది మరణం. ఆ మరణాన్ని తీసేయడానికి ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రణాళిక కూడా అప్పుడే వేయబడింది. అందుకే అక్కడ ఉంటది, నీవు ఆమెను మడిమ మీద కొడితే ఆయన నిన్ను తల మీద కొడతాడు. యేసు ప్రభు వచ్చి సాతాను యొక్క కబంధాస్తముల నుంచి మనుష్య జాతిని విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. అదే ఇది అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఆ రోజే స్టార్ట్ అయ్యింది. అలా వాళ్ళని ఆ తర్వాత ఆదాము వాళ్ళని ఇంకా మీరు ఇక్కడ ఈ తోటలో వద్దని వాళ్ళ భూమి మీదకు పంపించాడు. ఏదైనా తోట భూమి 2 వేరు వేరు, ఎక్కడో లేదు. అది అదొక ప్రత్యేకమైన ప్రాంతం. బైబిల్ చెప్తుంది ఏదైనా తోట నుండి దేవుడు వాళ్ళని భూమి మీదకు పంపించాడు. అక్కడ తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. వాళ్ళు అలా భూమి మీదకి వచ్చిన తర్వాత అవ్వ ఆదాములకు దేవుడు కయీను, హేబేలు అనేటువంటి పిల్లల్ని ఇచ్చాడు. కయీను, హేబేలు గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళు దేవునికి బలిగా అర్పణలు తీసుకురావడం 4వ అధ్యాయంలో ఉంటుంది. కయీను అర్పణ దేవుడు అంగీకరించి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించి కయీను అర్పణ దేవుడు తిరస్కరించాడు. ఆ కోపంతో అసూయతో అతన్ని చంపేశాడు. అన్న తమ్ముడిని చంపాడు. భూమి మీద పుట్టిన మొదటి వ్యక్తి, భూమి మీద పుట్టిన 2వ వ్యక్తిని చంపేశాడు. అసలు ఈ శాపాలు ఇన్ని బాధలు భరిస్తూ ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు అనేది అసలు ఇంకా అది ఆలోచన చేయలేము. కయీను కూడా శపించబడ్డాడు. దేవుడు మరలా ఆదామును ప్రేమించి షేతు అనే కుమారుని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, బైబిల్లో ఎక్కడ రాయబడలేదు కానీ ఈ సృష్టి డెవలప్ అవ్వడానికి ఆదాము పిల్లలే, అప్పట్లో వరుసలు లేవు కాబట్టి ఆ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల ద్వారానే వచ్చిన వాళ్ళే ప్రపంచంలో ఉన్న నువ్వు నేను అందరం. స్టార్టింగ్ టైంలో లేవు, వరుసలు అనేవి లేవు. నిర్గమకాండంలో వచ్చిన వరుసలు, అప్పుడు దాకా వరుసలు అనేవి లేవు. కాబట్టి ఈ రీతిగా దేవుడు మనుషులను, వారి సంతానాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు 4వ అధ్యాయం నాటికి. 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు షేతు, ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. దేవుని పేరు మీద ప్రార్థన చేయటం. 5వ అధ్యాయంలో వీరి యొక్క జీవితకాలపు సంఖ్యలు రాయించి పెట్టాడు. వాళ్ళ తర్వాత ఎవరు పుట్టారు అలా అవన్నీ ఉంటాయి. ముఖ్యమైన మరో వ్యక్తి 5వ అధ్యాయంలో 19వ వచనంలో హానోకు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకుని దేవునితో నడిచాడు. కుటుంబంతో పెళ్ళాక మా చేత కాదంటారు కొంతమంది వ్యక్తి. మా చేత కావట్లేదండి, పెళ్లికి ముందు బాగానే ఉన్నాం కానీ పెళ్ళాక బాగాలేదండి. బైబిల్ చెప్తుంది కదా, హానోకు వివాహం చేసుకున్నాడు, కుమార్తెలను కన్న తర్వాత దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయినను గనక అతడు లేకపోయాను. మరణము రుచి చూడకుండా హానోకు వెళ్ళాడని హెబ్రీ పత్రిక 11 విశ్వాస వీరుల అధ్యాయంలో కూడా రాయబడింది. కాబట్టి ప్రియులారా,
హానోకు ఆ రోజుల్లోనే గొప్ప భక్తి కలిగిన వాడిగా నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త అని యోధాపత్రికలో కూడా రాయబడి ఉంది. ఆయన ప్రవచించిన మాటలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ వంశంలో నుండి వచ్చిన వాడు నోవహు. భూమి మీద నెమ్మది లేదు ఆ టైంలో. అరే భూమి మీద నెమ్మది కలుగుతుంది అన్న ఉద్దేశంతో నోవహు వాళ్ళ నాన్న ఆయనకి నోవహు అని పేరు పెట్టాడు. నోవహు అంటే నెమ్మది అని అర్థం. కానీ భూమి మీద మనుషులు ఎంతో దారుణంగా ఉన్నారు. 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ప్రతి వాడు తమ మార్గాలను చెడగొట్టుకున్నాడు. దేవునితో నడిచిన వాడు నోవహు మాత్రమే. అందరూ చెడిపోయారు. ఆలోచనలు చెడిపోయినాయి. హృదయం, వాళ్ళ తలంపులు, ఆశలు అన్నీ చెడిపోయినాయి. కానీ అప్పుడు దేవుడు బాధపడి భూమిని అంతటిని జలప్రలయం ద్వారా నాశనం చేయాలి, మరలా ఫ్రెష్గా క్రియేట్ చేయాలి అంతా అని నోవహు కుటుంబాన్ని ఎంచుకొని నోవహు కుటుంబం ద్వారా మరలా భూమి మీద సంతానాన్ని అభివృద్ధి చేశాడు. 40 దినాలు ప్రచండమైన వర్షంతో దాదాపు సంవత్సరం పాటు నోవహు ఓడలోనే ఉండాల్సి వచ్చింది. మొత్తం మునిగిపోయారు మొత్తం. ఎందుకంటే మనుషులు తినుచు తాగుచు పెళ్లి చేసుకోవటం, పెళ్లి గీయటం, ఇంక ఇదే పనుల్లో పడి దేవుణ్ణి మరిచిపోయి పాపంలోకి ఉన్నారు. యేసుప్రభు అంటాడు కదా, రెండో రాకడ ఎలా ఉంటుందంటే నోవహు దినాల్లాగానే. మనుషులకి ఎవరికి దైవ భయం లేదు. తినటం, తాగడం, తిరగడం, ఇంకన్నీ ఇవే. ఇప్పుడు కూడా అయ్యే కనపడుతున్నాయి. అందుకే ఇది పొయ్యే కాలం అంటారు. టైం అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి, త్వరగా మారాలి. సో అలాగా నోవహు కుటుంబాన్ని దేవుడు ఓడ ద్వారా రక్షించడం అనేది మనం 6, 7, 8 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత వీళ్ళు ఓడ నుండి దాదాపు ఒక 1 year తర్వాత బయటకు వచ్చేసి భూమి మీద మరలా వీళ్ళు డెవలప్ అవడం మొదలు పెడతారు. అప్పటికి ఓడలో నోవహు భార్య, నోవహు 3 కుమారులు, కోడళ్ళు ఉన్నారు. మొదటగా హవ్వాదాము ద్వారా వచ్చిన వాళ్ళ నుండి ఇప్పుడు అన్నదమ్ములు 3 కుటుంబాలు. 3 కుటుంబాల నుండి వచ్చినటువంటి సంతానమే డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళు పెరిగి 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 ఏ స్థాయి కంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు. సంఖ్యాపరంగా వాళ్ళందరూ కూడా డెవలప్ అయ్యారు. నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. సో అలా వాళ్ళు 10వ అధ్యాయంలో ఎవరి పిల్లలు ఎలా ఎలా డెవలప్ అయ్యారో, ఎవరెవరు ఎంత జనాభాగా విస్తరించారో, ఈ దేశాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ జాతులు, వంశాలు, వీళ్ళకి మూల పురుషుడు ఎవరు అనే విషయాలన్నీ 10వ అధ్యాయంలో ఉంటది. భూమి దేశములుగా విభజింపబడింది. 10వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. సో అందరూ కూడా బాగా డెవలప్ అయ్యి అందరూ ఒకే చోట ఉన్నారు. ఉండి అపార్ట్మెంట్ ఒకళ్ళే మొత్తం అన్ని కట్టుకున్నట్టుగా పెద్ద టవర్ ఒకటి కట్టుకొని మనందరం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళే పని లేదు అని ఒక పెద్ద టవర్ కట్టడం మొదలు పెట్టారు. దాన్ని బాబేలు అంటారు. బాబేలు గోపురం చాలా ఎత్తుంది. దేవుడు దిగొచ్చాడు దాన్ని చూడటానికి. అరే భూమి అందంతటా చెదిరిపోయి భూమి అందంతా నిండాలనేది నా ప్రణాళిక అయితే మీరు ఒకే చోట కట్టుకొని ఉంటారేంటి అని దేవుడు అక్కడ వాళ్ళ భాషలను తారుమారు చేశాడు. తారుమారు, అందుకే దానికి తారుమారు అని అర్థం. అదేంటి అని అంటే ఇంకా అర్థం కాల, ఒకడికి అర్థం కావట్లా. ఒకడు ఏంట్రా బాబు ఏం చేస్తున్నావు అంటున్నాడు, ఒకడు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటున్నాడు, ఒకడు నువ్వు క్యా కర్తా అంటున్నాడు. నాకు ఇంకేం రావలే. సో ఇలా ఎవడి భాషలో వాడు మాట్లాడటం మొదలు పెట్టగానే మొత్తం మనుషులు కలిగి ఇంకా అర్థం కాకపోతే ఎవడు ఉంటాడు వాళ్ళతో. బయలుదేరేటోళ్ళటు భాషల ప్రాతిపదికన ప్రాంతాలు ఏర్పడ్డాయి, అలా దేశాలు ఏర్పడ్డాయి. ఇదంతా 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలా అయిపోయిన తర్వాత దేవుడు తన కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ప్రపంచంలో ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఇంకా తనది కోల్పోయినటువంటి ఆ ఆనందాన్ని, మానవుల ద్వారా కోల్పోయిన ఆనందాన్ని మరలా తిరిగి పొందడానికి ప్రణాళిక నేసుకున్నాడు. షేము వంశంలో నుండి జ్యేష్ఠ కుమారుడైన షేము దగ్గర నుండి అలా వంశం నుండి లెమేకు నుండి వచ్చిన వాడే అబ్రాహాము. మొదట ఆయన పేరు అబ్రాము. 12వ అధ్యాయంలో అబ్రాహాం ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఊర్ అనేటువంటి ప్రాంతంలో, ఇప్పుడు ఇరాక్ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో అన్యుడై విగ్రహారాధన చేస్తున్న టైంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భూలోకానికి నిన్ను, అన్ని వంశాలకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తా. ఇదిగో పిల్లలు లేక బాధపడుతున్నావు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. నిన్ను శపించు వారిని శపిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తా. నేను చెప్పినట్టు విని ఈ దేశాన్ని, బంధువులు అన్ని విడిచిపెట్టి నేను నువ్వు చూపించే దేశానికి రమ్మనగానే అన్నిటిని విడిచిపెట్టి చక్కగా అబ్రాహాం కనాను దేశానికి వస్తాడు. అబ్రాహాం విశ్వాస యాత్ర అద్భుతమైంది. మనం తప్పక దాన్ని ధ్యానం చేయాలి. ఏదో చిన్న చిన్న మిస్టేక్స్, కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్తాడు, అక్కడ చాలా బాధపడతాడు. అక్కడ నుండి
మరలా వచ్చిన తర్వాత లోతుకి తనకి వాళ్ళ గొర్రెల కాపర్లకు మధ్య వివాదం జరుగుతుంది. అప్పుడు ఇద్దరు విడిపోయి అటొకళ్ళు ఇటొకళ్ళు వెళ్ళిపోతారు. అయినా లోతు కోసం ఎంతో యుద్ధం చేసేయటం అనేది మనం 14 అధ్యాయంలో చూస్తాం. సంపద కలిగినటువంటి ఆయన షాలేము రాజుకు దశమాంశములు ఇవ్వటం అనేది 14 అధ్యాయంలో చూస్తాం. 15 అధ్యాయంలో అబ్రహాం ప్రార్థన, ప్రభువా నాకు అన్ని ఇచ్చావు, మరి నాకు సంతానం లేదే. అప్పట్లో ఉన్న ఆచార ప్రకారం సంతానం లేకపోతే ఆ ఇంట్లో ఉన్న పెద్ద దాసుడు ఎవరైతే ఉంటారో పనివాడు, వాళ్ళకి వారసత్వం వెళ్ళిపోతుంది, వాళ్ళ పిల్లలే వారసులు అవుతారు. మరి అలా అవుతుంది కదంటే, లేదు నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తాడు. కానీ శారా వాళ్ళ భార్య శారయి ఆగదు. ఆగకుండా లేదు ఇక అవదులే ఈ పని, నేను కూడా ముసల్దాన్ని అయిపోయాను, నా గర్భం ఉడిగిపోయింది, శ్రీధర్మం నాకు నిలిచిపోయింది, కాబట్టి నాకు పిల్లలు పుట్టర్లే అని ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఒక పని అమ్మాయి ఆగరు, అమ్మాయిని తీసుకొచ్చి అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారం పెళ్లి చేసేసి ఇక ఈమె నీ భార్య, ఇదిగో అమ్మ నీ భర్త అని చెప్పి ఆమెకి అబ్రాముకు పుట్టిన వ్యక్తి ఈరోజు ఈ ముస్లిం ఇస్లాం దేశం అంతా కూడా అదే, తండ్రి ఒకడే తల్లులు వేరు వేరు. సో ఆ రీతిగా ఆమె ద్వారా ఇష్మాయేలు పుట్టడం మనం చూస్తాం. కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై చెప్తాడు కదా, నేను సర్వశక్తి గలవాడను, నా శక్తిని మీరు శంకించవద్దు, నువ్వు నిందారహితుడు అయ్యుండు, నీ పొరపాట్లన్నీ తీసేసుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అన్నట్టుగానే వాళ్ళ ఇంటికి వచ్చి మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీదిటికి ఈ సంవత్సరానికి నీకు పిల్లలు పుడతాడని కూడా చెప్తే నమ్మలా శారా, నమ్మలా అబ్రహాం, నమ్మలా, నవ్వుతారు. అయినా దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. అన్నట్టుగానే మీదిటి సంవత్సర కాలానికి దేవుడు వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. అతనే ఇస్సాకు. ఈ గ్యాప్లో 18, 19 అధ్యాయాలు అబ్రహాం విజ్ఞాపన, లోతు, సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టం గురించి ఉంటుంది. ఈ విషయం కూడా చెప్పనివ్వండి, దేవుడికి అబ్రహాము స్నేహితుడైపోయాడు. ప్రతి విషయం దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు. ఒక రోజు తన ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా పాడవుతుంది అంటే, అరే మరి నా తమ్ముడు కుమారుడు కదా లోతు అని అతని కోసం ఎంతో ప్రార్థన చేశాడు. చివరికి అబ్రహాం ప్రార్థన బట్టి లోతుని, అతని కుటుంబాన్ని దేవుడు ఆ ప్రాంతం నుంచి తప్పించడానికి తన దూతలను పంపించాడు. పట్టణం కాలిపోతుంది, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అని చెప్తే లోతు భార్య వెనక్కి తిరిగి చేసి ఉప్పు స్తంభం అయింది. లోతు దేవుని మాటను పరిపూర్ణంగా లోబడక కొండ మీదకి వెళ్ళి తప్పించుకోకుండా ఏదైనా సొంత పెత్తనం చేశాడు. అక్కడ లోతు కుమార్తెలు నీచంగా ఆలోచించి తమ తండ్రితోనే పాపం చేసి వాళ్ళు ఒక అక్రమమైన సంతానాన్ని కలుగుతారు. అదే మోయాబీలు, అమ్మోనీయులని ఇద్దరు పేర్లు వస్తాయి మనకు బైబిల్లో. వాళ్ళిద్దరు ఎవరు అంటే లోతుకి లోతు కుమార్తెలకు పుట్టిన వాళ్ళే. కొంతమంది నాస్తికులు ఇది చూపించి బైబిల్లో చూడండి ఈ బూత్ ఉంది, ఇది అది అని, పనికి మాలినోళ్ళారా, బైబిల్ ఇలా చెయ్యండి అని చెప్పలా, వాళ్ళు తప్పు చేశారని చెప్పింది. తప్పులు దాచిపెట్టలా, బైబిల్ ఉన్నది ఉన్నట్టు రాసి పెట్టింది బుద్ధి కలగడానికి నీకు నాకు. కాబట్టి వారి తప్పులన్నిటినీ చూసి మనం అవి చేయకుండా ఉండాలని రాయించి పెట్టినవి. సో 19వ అధ్యాయంలో అవి కనిపిస్తాయి. 20వ అధ్యాయంలో మరలా అబ్రహాము ఎంతో చిన్న చిన్నగా అనేక మిస్టేక్స్ ఉంటాయి ఆయనలో. అబ్రహాం గురించి నేను వివరంగా వీడియోలు పెట్టాను, చూడండి. ఆయన పొరపాట్లన్నీ సరి చేసుకొని చివరికి దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకును అనుగ్రహిస్తాడు. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి, శారాకు 90 సంవత్సరాల వయసు, గర్భం ఉడికిపోయినా సరే అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి ఇస్సాకును అనుగ్రహిస్తాడు. ఎంతో అల్లారు ముద్దుగా ఆయన పెరగటం అనేది మనం చూస్తాం. 22వ అధ్యాయం నాటికి అబ్రహామును దేవుడు పరిశోధించాడు, ఇస్సాకును బలిగా ఇవ్వు అని. అసలు చూద్దామని టెస్ట్ చేస్తే అతను అన్నట్టుగానే బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ప్రియులారా, అప్పుడు దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ కుమారుణ్ణి కూడా ఇవ్వకుండా వెనకతీయలేదు కాబట్టి, ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి నిన్ను ఇంకా ఆశీర్వదిస్తున్నాడని ఎంతో ఆశీర్వదించాడు. 23వ అధ్యాయం ప్రారంభం నాటికి 127 సంవత్సరాల వయసులో హెబ్రోన్ అనే ప్రాంతంలో శారా చనిపోతుంది. ఆ తర్వాత ఇస్సాకుకి రిబ్కా అనేటువంటి తన సమీప బంధువుతో వివాహం అవుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా ఎంతో తండ్రిలాగానే విధేయత కలిగి జీవించడం, ఇస్సాకు కూడా చక్కగా ఆశీర్వదించబడ్డాడు, ప్రార్థనాపరుడు, యోగ్యుడు. ఇస్సాకు జీవితం అనేది 24వ వచనం నుండి మనం చూడొచ్చు. ఆ తరువాత 25వ అధ్యాయంలో ఇంకో ప్రాముఖ్యమైన మాటలు ఉంటాయి. అబ్రహాం మరలా ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈమె 3వ భార్య, ఆమె పేరు కెతూరా.
ఈమెకు కూడా చాలా మంది పిల్లలు పుట్టారు. కానీ ఆస్తి స్వాస్థ్యం మొత్తం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి మాత్రమే ఇచ్చాడు. మిగతా వాళ్ళకి బహుమానాలు ఇచ్చి పంపించాడు. ముందే చెప్పాడు, ఆస్తికి హక్కుదారుడు ఇస్సాకు మాత్రమే, మిగతా అందరికి బహుమానాలు ఇచ్చి పంపించేసేసాడు. వాళ్ళే పెరిగి పెద్దవారే, వాళ్ళు గొప్ప సంతతి అయిపోయి వాళ్ళు దేశాలుగా మారిపోయారు. అవన్నీ 25వ అధ్యాయం ప్రారంభంలో చూసినట్లయితే ఈ ఫిలిస్తీన్లు, మిద్యానీలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే వీళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమే. కానీ దేవుడు ఇస్సాకు ద్వారా ఆశీర్వాదం ఇస్తానని చెప్పాడు. అలా ఆయన ఆశీర్వాదాలు పొంది ఉన్నాడు. ఇస్సాకు వివాహం అయిన తర్వాత ఇస్సాకు కూడా 2 పిల్లలు పుడతారు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావు అరణ్యానికి వెళ్ళి వేటాడేవాడు, యాకోబు ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర ఉండేవాడు. అప్పట్లో స్కూల్స్ ఏమి లేవు కదా, ఇంటి దగ్గర ఉండటమే. సో అలా బాగా వంట నేర్చుకున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న వాళ్ళకి ఆమె వంట బాగా వచ్చేస్తుంది కదా, వంట నేర్చుకున్నాడు. ఒకరోజు అలసిపోయి వచ్చిన ఏశావుకి చిక్కుడుకాయల కూర చూసి పాప రుచికి వాసనకి అనిపించి అడిగితే, నాకు జ్యేష్ఠత్వం ఇస్తే ఇస్తాను అన్నాడు. ఒక్క పూట కూటి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకొని నాకు ఇది అది ఎందుకులే అని చెప్పి కేవలం ఏశావు తనంతట తానే, గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఫోర్స్ లేదు అక్కడ, ఏశావు తనంతట తానే ఏం చేశాడయ్యా అంటే చిక్కుడుకాయల కూర కోసం అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. ఆ తర్వాత ఇస్సాకు ఒక రోజు పిలిచి, అబ్బాయి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా సమయం అయిపోయింది అన్న టైంలో ఏశావు అరణ్యానికి వెళ్ళి ఒక జంతువును వేటాడి తెచ్చి కూర వండేలోపు వీళ్ళమ్మ సలహా మేరకు యాకోబు ఏశావులాగా వేషం వేసుకుని వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఆ తర్వాత అన్న కోపానికి గురైపోయి బయలుదేరి వాళ్ళ మామగారి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన అక్కడ ఒక 25 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అలాగా ఇస్సాకు, రెబ్కాకు పుట్టిన ఈ చిన్న కుమారుడైనటువంటి యాకోబు దేవుని దీవెనలు పొందుతాడు. వెళ్ళేటప్పుడే 28వ అధ్యాయంలో బేతేలు అనే ప్రాంతంలో దేవుడు అతనితో మాట్లాడతాడు. నేను నిన్ను తిరిగి తీసుకొస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నట్లుగానే యాకోబు 29వ అధ్యాయం నాటికి వెళ్ళి వాళ్ళ మామ లాబాను దగ్గరికి వెళ్ళి, సిరియా దేశస్థుడు అతను, అక్కడికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు అమ్మగారి కోసం. ఆ తర్వాత ఆయన మోసం చేసి పెద్ద కూతురు నుంచి పెళ్లి చేస్తాడు. మళ్ళీ ఆమె కోసం ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేస్తాడు. అప్పుడు చిన్న కూతురుని ఇస్తాడు. అలా దాదాపుగా 25 సంవత్సరాల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు ఏం చేస్తాడు అంటే 21 సంవత్సరాల పాటు అక్కడే ఉండి చాలా బాధలు పడతాడు యాకోబు. ఇవన్నీ ఆదికాండం 30వ అధ్యాయం వరకు, 31 వరకు ఉంటుంది. 32వ అధ్యాయం నాటికి యాకోబు బయలుదేరి మరలా తిరిగి మా తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు అని చెప్పి తనకున్న అందరిని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాడు. మార్గ మధ్యంలో అతనికి ఒక భయం వస్తుంది. అరే, ఒకప్పుడు మా అమ్మని నేను మోసం చేసి వచ్చాను కదా, ఇప్పుడు నేను వెళ్తే నా పరిస్థితి ఏంటి అని ఒక భయం వచ్చింది ఆయనకి. ఈ టైంలోనే ఎబ్బేకు అనే రేవు దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. తన అబద్ధాన్ని, తన మోసాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని రాత్రి అంతా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన కాళ్ళు బట్టి బ్రతిమలాడుకుని చివరికి తన పాపాన్ని ఒప్పుకుంటాడు, ఆశీర్వాదాన్ని పొందుతాడు. అక్కడే యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుంది. అలా బయలుదేరి వెళ్ళిపోతే వాళ్ళ అన్న వస్తాడు యథావిధిగా, కానీ ఏమనడు. ఇది దేవుని ఆశ్చర్యమైనటువంటి కార్యం. అలాగా యాకోబుకి మొత్తం 13 మంది సంతానం, 12 మంది మగపిల్లలు, ఒక అమ్మాయి. దీనా 34వ అధ్యాయంలో కనిపిస్తుంది. దీనా చరిత్ర చాలా దీనంగా ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి షెకెము అనే ఊరికి వెళ్తుంది. ఆ ఊరు వెళ్ళి చూసి వద్దాం అక్కడ జనాలు ఎలా ఉంటారు అని. ఎలా ఉంటారు, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక ముక్కు 2 చెవులే, ఏడన్న వాళ్ళకి అంతే, కాళ్ళు ఇంతే, చేతులు ఇంతే, అన్నీ ఇంతే. మనుషులు రంగు, రూపు, ఎత్తు ఇలాంటి తేడాలు ఉంటాయి, కానీ ఆకారాలు ఏం తేడా ఉండవు కదా. ఈ అమ్మాయికి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చి ఎవరు చెప్పకుండా, అంతమంది అన్నలు ఉన్నా కానీ ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయి సింగిల్గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ ఊర్లో ఉన్న షెకెము అనే ఊరిలో, షెకెము అనేటువంటి వాడు, ఆడి పేరు మీదే వచ్చింది ఆ ఊరు, వాడు ఆ అమ్మాయిని చూసి మోహించి ఆ అమ్మాయిని బలవంతం చేస్తాడు, రేప్ చేశాడు ఒక మాటలో చెప్పాలంటే. మరలా తిరిగి నేను పెళ్లి చేసుకుంటాను అది ఇదని చాలా డ్రామా నడిచింది. చివరికి వీళ్ళు మొత్తాన్ని చంపేస్తారు. ఇదంతా కూడా 34వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. సో ఈ రీతిగా
యాకోబు పిల్లలు ఈ 13 మందిలో 12 మంది మగ పిల్లలు ఉంటారు. ఈ 12 మంది ఈ ఈ వీళ్ళందరి వంశావళి గురించి 36లో రాయబడి ఉంటది. ఏశావు పిల్లలు ఏశావు, ఇస్సాకు పిల్లలు ఏశావు, యాకోబు. ఈ ఏశావు వాళ్ళ సంతానం గురించి 36లో ఉంటది. 37 అధ్యాయం నాటికి మరలా ఇక్కడ యోసేపు గురించిన ప్రస్తావన వస్తది. గుర్తుపెట్టుకోవాలి, యాకోబు పిల్లలు 12 మంది, 12 గోత్రాలు. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. ఈ 12 మంది మగపిల్లలు, 12 గోత్రాలు. సో వీరిలో యోసేపు నీతిగా ఉంటాడు. బెన్యామీను తను కూడా తండ్రికి ఇష్టడుగా ఉంటాడు. మిగతా 10 మంది ఏదో నార్మల్గా ఉంటున్న టైంలో అన్నల చెడు సమాచారం అంతా తండ్రికి చెప్పడం వల్ల అన్నల కోపం వచ్చింది. అరే వీడు మన గురించి చెడు చెప్తున్నాడే అని. మరలా అదిగాక దేవుడు ఒక దర్శనం ఇస్తాడు యోసేపుకి. తన కుటుంబం అంతా సభ్యులందరూ ఈయనకు దాసులై సాగిలు పడినట్టుగా. ఈ కళలన్నిటిని బట్టి బాగా కోపం మనసులో పెట్టుకుంటారు. ఒకరోజు అన్నలు గొర్రెల మేపడానికి వెళ్ళినప్పుడు తండ్రి యాకోబు చక్కగా వాళ్ళకి ఆహార వస్తువులు ఇచ్చి అన్నలకి ఇచ్చిరా అన్న టైంలో వాళ్ళు వెళ్ళి చూసి రే వస్తున్నాడు కలలు కనేవాడు, వాడి సంగతి తేలుద్దామని చంపాలన్న ఉద్దేశంతో కీడు తలపెడతారు. రూబేను మాటలను బట్టి, యూదా మాటలను బట్టి ఒక గుంతలో పడేసేస్తారు. తర్వాత గుంతలో నుండి తీసి అమ్మేసేస్తారు. అమ్మేసినప్పుడు బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు ఇంటికి వెళ్ళి ఒక రక్తంతో ఆయన వస్త్రం, యోసేపుకు ఒక వస్త్రం కుట్టిస్తాడు వాళ్ళ నాన్న. ఆ వస్త్రాన్ని రక్తంలో ముంచి తీసుకెళ్ళి ఇదిగో మాకు దారిలో దొరికింది అని అంటే ఏ పులో సింహో తినేసిందిలే అని చెప్పేసి అనుకుంటాడు. వాస్తవమైన విషయం ఏమిటి అని అంటే అతడు అమ్మబడ్డాడు. పొతీఫర్, ఐగుప్తు దేశంలో పొతీఫర్ ఇంటికి వెళ్తాడు. పొతీఫర్ ఇంటిలో పనివాడిగా ఉన్నటువంటి యోసేపు అక్కడ కూడా నీతిగా బ్రతికాడు. పనివాడైనా కూడా యథార్థంగా బ్రతికితే వాళ్ళందరి మీద అధిపతిగా పొతీఫర్ ఆయన నియమిస్తాడు. అక్కడ యోసేపు మీద అతని యజమానుని భార్య కన్ను వేసి పాపం చేయడానికి ఆయన్ని ప్రేరేపించినప్పుడు దాన్ని తిరస్కరిస్తాడు యోసేపు. అందును బట్టి ఆ కోపంతో, ప్రతీకారంతో పొతీఫరు భార్య యోసేపు మీద నిందేసి ఆయన జైల్లో వెళ్ళేలా చేస్తుంది. జైల్లో రాజుగారి పక్కనే రాజుగారికి వాటర్, రాజుగారికి ఫుడ్ పెట్టే ఇద్దరు తప్పు చేసి వస్తారు. వాళ్ళకు కొన్ని కళలు వస్తాయి. ఆ కళను బట్టి యోసేపు కళలకు అర్థం చెప్పే జ్ఞానం ఉన్నాడు. నీకు ఉద్యోగం వచ్చిద్ది, రాజు నిన్ను దీవిస్తాడు. నీకు ఉద్యోగం రాదు, నీ తల నరికేస్తాడు రాజు అని చెరొకడికి ఒక దర్శనం యొక్క వివరం చెప్పినప్పుడు నిజంగా అన్నట్టుగానే జరుగుతుంది. ఒకరోజు రాజుగారికే కళ వచ్చింది. ఆయనకు కళ ఏమో అర్థం కానప్పుడు ఈ పక్కనోడు చెబుతాడు, అయ్యా జైల్లో ఒకడు ఉన్నాడు, నాకు ఇలా కళ వచ్చినప్పుడు నాకు నా పక్కనోడు చెప్పాడు, ఇద్దరికి వచ్చినట్టే జరిగింది అని. ఓకే ఓకే అని అప్పుడు ఏం చేస్తాడంటే పిలుచుకొస్తారు. అలా పిలుచుకొచ్చినప్పుడు 41వ అధ్యాయంలో ఆదికాండంలో అలా పిలుచుకొచ్చినప్పుడు రాజుకి ఆ దర్శన భావం చెప్తే అదేదో నువ్వే చెయ్యని రాజు ముద్రా ఉంగరం తీసి రాజ్యంలో నా తర్వాత నువ్వే రాజువి అని చెప్పి అధికారాన్ని అప్పగిస్తాడు. అలా యోసేపు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ ఐగుప్తుకు వచ్చి ఆహారం కొనుక్కునే విధంగా చేశాడు. స్టోర్ చేశాడు ఫుడ్, ప్రపంచానికి అవసరమైన విధంగా ఫుడ్ స్టోర్ చేశాడు. బాగా పండినప్పుడు కరువు వచ్చింది, అందరూ వచ్చి వీళ్ళ దగ్గర కొనుక్కొని వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ఫుడ్ ఉంది. ఈ విషయం తెలిసిన యాకోబు వాళ్ళ పిల్లలు ఆహార ధాన్యాల కోసం మరలా ఐగుప్తు వచ్చారు. ఐగుప్తు వచ్చి ఆహార ధాన్యాలు కొనడానికి వచ్చి యోసేపు దగ్గర సాగిలు పడ్డారు. అప్పుడు యోసేపుకు వీళ్ళు గుర్తుపట్టాడు. వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఐగుప్తీల కట్టుబాట్లు, ఈ బాడీ, ఈ వస్త్రధారణ వేరేగా ఉంటుంది. సో వీళ్ళు గుర్తుపట్టలేదు. కానీ యోసేపు గుర్తుపట్టి చివరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని, మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి చక్కగా ఈజిప్ట్లో ఉండేలా చూసుకున్నాడు. అసలు ఆ వృత్తాంతం చదువుతుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత దుఃఖకరమైన సంఘటనలు ఉంటాయి, ఎంత సంతోషకరమైన సంఘటనలు ఉంటాయి. అలా యాకోబు వాళ్ళ పిల్లలందరితో కలిసి ఐగుప్తు దేశానికి వచ్చి ఫరోతో కలిసి ఉండి వీళ్ళందరూ ఉండడానికి గోషెను అనేటువంటి ఒక ప్రాంతాన్ని కేటాయిస్తాడు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు రాజు, ఎందుకంటే యోసేపు అంటే అంత ప్రేమ. యోసేపు వల్లే కదా మరి ప్రపంచంలో అందరూ ఈరోజు ఆహారం తింటుంది. యోసేపు ఇక రాజు తర్వాత ఆయనే కదా రాజు. ఇలా యోసేపు జీవితం గురించి క్లియర్గా ఆ చివరిలో రాయబడి ఉంటుంది. తర్వాత 48వ అధ్యాయంలో యాకోబు చనిపోతూ
తన పిల్లలందరినీ పిలిచి ఆశీర్వదిస్తాడు. 49వ అధ్యాయంలో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట. యోసేపు ఫలించడు కొమ్మ అని ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్కో మాట చెప్పి చనిపోతాడు. అయ్యా, నన్ను ఐగుప్తులో పాతి పెట్టొద్దు, మన పితరులు ఉన్న కనాను దేశానికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్తాడు. వెళ్ళి అక్కడ పాతి పెడతారు. యాకోబు చనిపోయాక ఈ అన్నలు భయపడిపోతారు. 50వ అధ్యాయంలో ఉంటారు, చివరి అధ్యాయంలో. అరే, నాన్న ఉన్నాడు కాబట్టి ఇంతకాలం మనల్ని బాగా చూశాడు, ఇప్పుడు నాన్న లేడు కదా, మన పరిస్థితి ఏంటా అని. మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను, నా వల్ల మీకు ఏ కీడు జరగదు, మీరేదో నన్ను బాధ పెట్టి అమ్మారనుకుంటున్నారు కానీ ఇదంతా మంచి జరగడానికి దేవుడు మీ ద్వారా నన్ను పంపించాడు అని అంటాడు. ఎంత మంచి మనసు యోసేపుది. అలా యోసేపు ఐగుప్తు దేశంలో ఉండి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చనిపోతాడు. చనిపోయేటప్పుడు చెప్తాడు కదా, ఒకానొక రోజు దేవుడు మనల్ని ఐగుప్తు నుండి మరలా తిరిగి కనాను దేశానికి తీసుకెళ్తాడు, నా శరీరాన్ని నా దేహాన్ని అక్కడికి తీసుకెళ్ళండి అని తన బాడీని ఒక పెట్టెలో పెట్టేటువంటి మాట చెప్తాడు. అలా పెట్టెలో పెడతారు యోసేపుని. చివరికి ఐగుప్తు నుండి కనానికి వెళ్ళేటప్పుడు ఈ పెట్టెని తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇదంతా ఆదికాండం 50 అధ్యాయాలు. గుర్తుపెట్టుకోండి, ఆదికాండం 50 అధ్యాయాలు. మొదటి సృష్టి క్రమం, 2 అవ్వ ఆదాములు, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు చేసిన తప్పులు, 3వ అధ్యాయం నాటికి 4వ అధ్యాయం నాటికి ఆదాము అవ్వల ద్వారా సంతానం అభివృద్ధి చెందడం, 5వ అధ్యాయంలో ఆ సంతానం యొక్క వివరాలు, 6వ అధ్యాయంలో నోవహు ఓడ నిర్మాణం, 7వ అధ్యాయంలో జలప్రలయం, 8వ అధ్యాయం నాటికి మరలా తిరిగి వాళ్ళు ఓడలో నుంచి 8-9 అధ్యాయాల నాటి బయటికి రావడం, భూమి దేశాలుగా విభజింపబడి జనాభా పెరగడం, వాళ్ళు బాబేలుపురం కట్టడం, దేవుడు అక్కడి నుండి భాషలు తారుమారు చేయటం 11, 12వ అధ్యాయం నుంచి దాదాపు 25వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము శారా జీవితం, అక్కడి నుండి ఇస్సాకు జీవితం, తర్వాత యాకోబు, యోసేపు, వీళ్ళందరి జీవితంతో ఆదికాండం అనేది ముగుస్తుంది. భక్తుల చరిత్రలు, మన పితరుల విశ్వాస వీరుల జీవితం అనేది ఆదికాండంలో రాయబడి ఉంది. బైబిల్ చదవండి. నేను చెప్పింది అరగంటన్నారు కదా, ఇంకొక గంట కేటాయించి మీరు బైబిల్ చదివితే ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు. పరిశుద్ధుడైన దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.